కేసీఆర్ చెప్పినట్టు ఏ రికార్డు తెచ్చుకున్న మొగుడు ఎగిరేది దాన్ని అన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు. కారు గుర్తుపాటి సర్కారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ సర్కారు కొత్తగా వచ్చినప్పుడు అప్పులు చేసిండ్రో లంక బిందెలు అనుకుంటే ఇత్తడి బిందెలు కూడా లేవో అని ఒకటే తీరుగా మొత్తుకున్నారు. మా రేవంత్ రెడ్డి సర్కారు అప్పులే చేయదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన దానికంటే సమానమట. ఏంది గంత అప్పు చేసిండ్రా ఉత్త 20 నెలల్లో అని పరిశాన్ అవుతున్నారులే. కానీ అది అక్షరాల పచ్చి నిజమాట. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ ఇచ్చిన సమాధానం అట అది. 10 ఏళ్లలో కేసీఆర్ 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 20 నెలల్లో 2,20,000 కోట్లు చేసిండట. అంటే ఒక్క 60,000 కోట్లు తక్కువ బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుకు సమానం. అంతగానం అప్పు ఎందుకు చేసిండ్రు? తెచ్చిన అప్పుని ఏం చేసిండ్రు అంటే ఏం తెలుస్తలేదు. గుడి కట్టలేదు, బడి నిర్మించలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, చెరువులకు కట్టలు పోయలేదు, మంచి నీళ్ళు కూడా ఇయ్యలేదు, మంచి షెడ్ అరుచుకోలేదు, సర్కార్ ఆఫీసులు కట్టలేదు, సౌలతులు పెంచలేదు, లెక్క ప్రకారం రైతు బంధు వేయలేదు, రైతు భరోసా ఇస్తలేదు. మరి ఏం చేసిండ్రు అంత అప్పును? ఎక్కడ చేసిండ్రు అప్పును? అంత అప్పు చేసిన ఎండాకాలం పంటలు ఎండినాయి, వానాకాలం యూరియా కరువు వచ్చింది, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ లాగలేదు, కాలం మారలేదు, కాళేశ్వరాన్ని బాగు చేయలేదు, కొత్త నౌకర్లు ఇవ్వలేదు, పాత వీటిని నింపలేదు. ఏం చేసినట్టు మరి అంత అప్పు అని అడుగుతున్నారు. 20 నెలలకే గంత అప్పు అంటే ఇంకా 40 నెలల్లో ఇంకెంత అప్పు చేస్తారు? చేసిన అప్పుని ఎట్లా చెల్లా చెదురు చేస్తారు అని భయపడుతున్నారు. అప్పులు చేస్తే జనానికి తిప్పలవుతుందని తెలిసిన తెలంగాణ వాదులు